కార్గిల్ యుద్ధంలో భారతదేశానికి తిరుగులేని విజయాన్ని అందించిన సైనికుల సేవలు చిరస్మరణీయమని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు, కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ తదితరులు పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉద్యోగులు, బీజేపీ నాయకులు ర్యాలీలో పాల్గొని కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మజ్జి కృష్ణారావు, చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ దేశ విభజన జరిగిన నాటి నుండి భారతదేశాన్ని అస్థిరపరచడానికి పాకిస్తాన్ కుట్రలకు పాల్పడుతూనే ఉందని, అయితే ఆ కుట్రలను మన సైనికులు విరోచితంగా తిప్పికొడుతున్నారని పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధంలో 500 మందికి పైగా భారత సైనికులు వీరమరణం పొందారని, వారిని భారత జాతి ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని వెల్లడించారు. కార్గిల్ యుద్ధ వీరులను ఘనంగా సత్కరించనున్నట్లు మజ్జి కృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షులు చిట్రా పాపారావు, బీజేపీ యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరాజు, జోన్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా వారి ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ, అలానే కార్గిల్ వీరులకు సన్మాన కార్యక్రమం, అమరవీరుల స్తూపం దగ్గర జరిపించడం అన్నది చాలా ముదావహం. ఈ రకమైనటువంటి స్ఫూర్తిని రగిల్చి మన దేశ పౌరుల యందు భారతదేశానికి గొప్ప విజయాన్ని అందించినటువంటి సైనికుల యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ వారి యొక్క అప్రతిహత ధైర్య సాహసాలన్నీ వాళ్ళు మనకు అందించినటువంటి ఈ గొప్ప విజయాన్ని మనం భావితరాల వారికి స్ఫూర్తిదాయకంగా అందిస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలని కొనసాగిస్తూ దేశ పౌరుల అందరి పట్ల, అందరి ఎడల ఈ రకమైనటువంటి దేశం పట్ల గల భక్తి, దేశభక్తిని రగిల్చి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా కార్గిల్ యుద్ధంలో వారి యొక్క అసామాన్య ధైర్య సాహసాలు చూపించి యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి సైనికులకు రేపు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం కాకినాడ యందు సన్మాన కార్యక్రమం కూడా మేము నిర్వర్తిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాము. ఈ కార్యక్రమంలో యుద్ధంలో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసి శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడి దేశాన్ని రక్షించినటువంటి మాజీ సైనికులందరికీ కూడాను రేపు సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరై ఈ రకమైనటువంటి దేశభక్తిని చాటుకునేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనకి స్వతంత్రం వచ్చినప్పుడు దేశం రెండుగా మత ప్రాతిపదికన విభజించడం జరిగింది. అది మనం కోరుకోలేదు, అయినా గానీ మన మీద బలవంతంగా రుద్దడం జరిగింది. అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఎన్నో కుట్రలు చేస్తూ ఈ కాశ్మీర్ ని వాళ్ళు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు, యుద్ధాలు చేయడం జరిగింది. కార్గిల్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్ని ఈ పాకిస్తాన్ సైన్యం, అదే విధంగా అక్కడ ఉన్న టెర్రరిస్టులు కలిపి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారందరినీ కూడా మన దేశ సైనికులు వీరోచితంగా పోరాడి వారందరినీ కూడా తరిమేయడం జరిగింది. మన వైపు నుంచి 527 సైనికులు వీర మరణం చెందారు. వారి స్మృతిగా ఈ 2 రోజుల కార్యక్రమం మేము కాకినాడలో నిర్వహించాము. అదేవిధంగా రాబోయే తరాలకి ఈ కార్గిల్ యుద్ధం ఆ వివరాలన్నీ కూడా, అదే విధంగా జాతీయ భావం పెంపొందించే విధంగా, స్ఫూర్తి నింపే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ధన్యవాదాలు.